దాని సంగతి మీ అత్తయ్య మావయ్య చూసుకుంటారు కదా. ఇప్పుడు నేను ఆలోచిస్తుంది చిన్ని గురించి కాదు, బావ గురించి. శ్రేయ, మీ బావ గురించి ఏం ఆలోచిస్తున్నావమ్మా? అదే అత్త, బావ మధు పెళ్లికి వెళ్ళాడు కదా, దాని గురించి. బావనసలా పెళ్లికి పోకుండా ఆపుండాల్సిందత్తా. ఆపచ్చు శ్రేయ, కాని మనం వాణ్ణి ఎంత కంట్రోల్ చేస్తే వాడు అంత అగ్రెసివ్గా తయారవుతాడు. అందుకే ఆపలేదు. అయినా పెళ్లికి వెళ్ళిన వాడేమీ పర్మనెంట్గా అక్కడ ఉండడు కదా, 2 రోజుల్లో వచ్చేస్తాడు. దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. నీలాంటి అత్తయ్య దొరకడం నా కూతురి అదృష్టం వదినా. ఏంటి విశేషాలు, ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా? అన్నయ్య, నీ కాఫీ తీసుకొస్తాను. సరే అమ్మా. ఏంటి అత్త కూడా లేదో చర్చించుకుంటున్నారు? మేము చర్చించుకునేది ఏముంది, మీ మ్యాడీ గురించే. డిపార్ట్మెంట్ నుండి ఫోన్. హలో. హలో మేడం. చెప్పండి. కాలేజ్ దగ్గరకు వెళ్ళి ఆ చిన్ని గురించి ఎంక్వైరీ చేశారా? ఆల్మోస్ట్ ఆ కాలేజీలో 2000 పైగా స్టూడెంట్స్ ఉన్నారు మేడం. వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏవీ మ్యాచ్ అవ్వట్లేదు. రాజమండ్రి పక్కన ఉన్న ఒక విలేజ్లో ఒక సిగ్నల్ ట్రేస్ అయిందని చెప్పాను కదా మేడం, అక్కడికే ఎంక్వైరీకి వెళ్తున్నాం. వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. వీలైనంత త్వరగా దాని అడ్రస్ తెలుసుకోండి, ఓకేనా? ఓకే. తెలుస్తుంది, తొందరలోనే ఆ చిన్ని అడ్రస్ తెలుస్తుంది. చిన్ని అడ్డు మనకి తొలగుతుంది. థ్యాంక్ యూ అత్తా, థ్యాంక్ యూ వెరీ మచ్. టెన్షన్ పడకు బాబా, ఆ చిన్ని దొరికి తీరుతుంది. బాలరాజు కూడా దొరికినట్టే అది కూడా దొరుకుతుంది. అతి తొందరలో వాళ్ళిద్దరినీ సజీవ దహనం చేస్తాం. చూస్తూ ఉంటా.